కొంతమంది మనుషులు చూసినా, కొంతమంది మనుషుల మాటలు చూసినా, కొన్ని స్పీచెస్ ఇయన్నీ చూసినా నవ్వొస్తది, జాలేస్తది. అలాగే మన 'షబాజ్ షరీఫ్‌ని' చూస్తుంటే నాకైతే నవ్వొస్తుంది, జాలేస్తుంది. ఇప్పుడు విరక్తి పుడుతుంది వీడి అబద్ధాలు చూసి చూసి. ఏం మాట్లాడుతున్నాడనేది తనకసల మైండ్ ఉందో, లేదో అన్నట్టుగా చేస్తున్నాడు ఆ వ్యక్తి. మొన్న రీసెంట్‌గా టర్కీ వెళ్ళాడు. ఇప్పుడు టర్కీ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వాడితో కలిపి అజర్బైజాన్ ఎళ్లి అక్కడ అజర్బైజాన్ ఇండిపెండెన్స్ డే రోజున ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఒక మంచి కథల్లాడు, మంచిగా సినిమా తీయొచ్చు అన్నట్టుగా కథల్లాడు. అసల ఒక దేశం ఇలా కథలు చెప్తుందా అన్నంత ఘోరంగా చండాలంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడంటే కదా, ఫస్ట్ మన భారతదేశం మీద పహల్గామ్ లో దాడి జరిగింది, దానికి అయ్యో పాపం అనుకున్నారంట. దానికి పాకిస్తాన్ అంటే ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేసి మొత్తం రేషనల్ గా చూద్దాము, క్లియర్ గా అసలు ఎవరో దొంగలు పట్టుకుందాం అన్నారంట. దానికి మన వాళ్ళు వినకుండా మనం వెళ్ళి వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేశామంట. ఫస్ట్ చేసింది టెర్రరిస్టుల మీద. అసలు మైండ్ ఉందా లేదా మీకు? టెర్రరిస్టుల మీద చేస్తుంటే సివిలియన్స్ అంటారు, అది మాత్రము చెప్పరు. తర్వాత ఇంకా దాంట్లో వీళ్ళు ఒకళ్ళొకళ్ళు లేపుకుంటాం ఏంటో కానీ ఫీల్డ్ మార్షల్ అంట, ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఫీల్డ్ మార్షల్ అంట. వాడు ఫీల్డ్ మార్షల్ కూడా కాదు, కూలుడు కంటే ఘోరంగా వాడొక మతోన్వాది. వాడిని పట్టుకొని, ఆర్మీ హెడ్ ని పట్టుకొని అసీం మునీర్ వాడిని ఎంత లేపుతున్నాడంటే వాడికి డ్రమ్ ఇస్తే డ్రమ్ కొట్టి చెప్పేటట్టు తయారవుతున్నాడు. ఎంత లేపి 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 వదిలిపెడుతున్నాడు. నెక్స్ట్ నీ పిఎం పొజిషన్ కే పెట్టేది వీడు, డమ్మీ పిఎం. వీడిని పెట్టి మొత్తం ఆడిస్తున్నాడు ఆ ఆట. అయితే వాడిని ఫీల్డ్ మార్షల్ వచ్చి చెప్పాడంటే ఇలా చేశారంటే మనం రెడీ అవుతాము అని చెప్పి వీళ్ళు రెడీగా ఉన్నారంటే ఈలోపు మనోళ్ళే మళ్ళీ అటాక్ చేశారంట. చేసింది కూడా రావల్పిండి ఎయిర్పోర్ట్, ఇలాంటి సివిలియన్ ప్లేసెస్ మీద, ఎయిర్పోర్ట్ మీద మనం చేసామంట. దాని తర్వాత వీళ్ళు రెడీ అవుతున్నారంట. వీళ్ళు వచ్చేసి మన రఫేల్ ని, మన 6 ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూల్చారంట. ఎయిర్ క్రాఫ్ట్ లో అంట 4 రఫేల్ అంట, ఒకటేమో MiG-29 అంటే, ఇంకో డ్రోన్ అంట. వీళ్ళు డ్రోన్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ కింద వేసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు కదా. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడైనా సరిగ్గా రాసుకోవాలి కదా. ఈ ఫ్లాస్ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్, బిగినర్ మిస్టేక్స్ అంటారు, అట్లా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ దాని తర్వాత అంట మనం అటాక్ చేసిన తర్వాత మళ్ళీ మనమే వెళ్ళి సీజ్ ఫైర్ అని అడిగామంట. సీజ్ ఫైర్ అని చెప్పి అమెరికా సంక నాకారు. వచ్చి అమెరికా మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే, చైనా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడితే మేము డైరెక్ట్ పాకిస్తాన్ లో మాట్లాడుతుంటే, పాకిస్తాన్ 12:30కి ఫోన్ చేస్తే మన వాళ్ళు, ఇండియా వాళ్ళు కౌంటర్ పార్ట్ బిజీ ఉంటే 3:30కి మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు మీరు చెప్పారు. గుర్తుందా లేదా? మర్చిపోయారు, మొత్తం కథ మర్చిపోయారు. అసలు నిజం కథ మర్చిపోయారు, మీకు నచ్చింది రాసుకున్నారు. అదంతా చెప్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఈ టర్కీ ప్రెసిడెంట్ ఏమో గుండె గొడేసుకొని అబ్బబ్బబ్బా ఏం చెప్తున్నాడు రా కదా, నాకంటే బాగా చెప్తున్నాడు అన్నట్టు వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ 3 దేశాలే ఇంకో చెప్పుకోవాలి. సిగ్గుండాలి కొంచెమైనా. అసలు ఈ మాటలు చూస్తున్నా, ఈ చేష్టలు చూస్తున్నా, నీ దేశంకి అసలు నువ్వు విలువిస్తున్నావా కొంచెమైనా? నీ ఆర్మీ వాడు ఇచ్చాడు గిఫ్ట్, నీకు ఏమిచ్చాడు? చైనా ఫోటో తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. అసలు వాట్ ఏ నేషన్, వాట్ ఏ వర్స్ట్ నేషన్. ఎంత ఘోరము! ఇట్లాంటి దరిద్రం నేను ఎప్పుడు చూడాలి అనుకోలేదు. ఒక దేశం ప్రైమ్ మినిస్టరే ఇంత ఘోరంగా మాట్లాడతాడనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ప్రపంచం కూడా చూస్తుంది ఇప్పుడు. భారతీయులైతే వీడి కామెడీని చూసి, వీడి స్పీచ్ చూడండి మీరు కూడా. షబాజ్ షరీఫ్ స్పీచ్ అని చూడండి, ఎంత కామెడీ ఉంటుందంటే 1.5 స్పీడ్ పెట్టుకొని చూడండి. ఎందుకంటే స్క్రిప్ట్ కూడా మరీ ఘోరంగా సరిగ్గా గుర్తున్నట్లే, చూసుకొని చదువుతున్నాడు. సో 1.5 స్పీడ్ పెట్టుకొని చూడండి, మంచి కామెడీ. పాప్కార్న్ తింటా ఎంజాయ్ చేస్తా, చిప్స్ తింటా చూడండి.